అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. బంధువులకి, స్నేహితులకి ఎప్పుడూ బానిసలవ్వకూడదు. మన జీవితాలు మనవి, మన కలలు మనవి, మన జీవిత బాధ్యత మనది, మన లక్ష్యాలు ఇవన్నీ కూడా మనవే. కానీ ఆశ్చర్యకరంగా చాలామంది తన జీవితాన్ని బంధువుల అభిప్రాయాలకు వదిలేస్తూ ఉంటారు. వారి ఆశలకు, వారి సంతోషానికి బానిసగా మార్చుకొని జీవిస్తూ ఉంటారు. ఇదే ఈ సమాజంలో కనిపిస్తున్న అతి పెద్ద మౌన బంధనం. బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, కానీ బానిసత్వం కాదు. బంధువుల ప్రేమ కావాలి, ఒక హద్దు వరకు మాత్రమే మంచిది. బంధువుల యొక్క ప్రేమ అనేది, ఇంకా ఆప్యాయత అనేది, అవన్నీ కూడా జీవితంలో ఎంతో విలువైనవి. కానీ అదే ప్రేమ నియంత్రణగా, ఆదేశాలుగా, మన నిర్ణయాలపై దండయాత్రగా మారితే అది ప్రేమ కాదు, అది బానిసత్వం అవుతుంది. ఏ పని చేయాలో వాళ్ళే నిర్ణయిస్తారు, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ ఉద్యోగం చేయాలో వాళ్ళే చెబుతారు. పెళ్ళి జీవితం అభిప్రాయాలు అన్నీ వాళ్ళకే నచ్చినట్లు చెప్తారు, వాళ్ళకి నచ్చినట్లు ఉండాలని ఆశిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మిత్రమా. వాళ్ళకు నచ్చిన జీవితం వాళ్ళు జీవించాలి, కానీ మనకు నచ్చిన జీవితం మనమే జీవించాలి. కాబట్టి మీకు నచ్చిన జీవితం మీరు జీవించండి. ఎందుకు మనం బంధువులకు బానిసలం అవుతున్నామో తెలుసా? మొట్టమొదటిగా వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం, నిందలు పడతాయేమో అనే భయం, ఆందోళన, సమాజంలో పేరు పోతుందేమో అనే భ్రాంతి. నిజమా కాదా? అవమానం, తిట్లు, అపవాదులు, భయం. కానీ నిజం ఏంటో తెలుసా? మీరు ఎంత మంచిగా ఉన్నా సరే, ఎంత త్యాగం చేసినా సరే, మీ మీద మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడకుండా మానరు. ఇప్పుడు ప్రశ్న ఇది: వాళ్ళ మాటల కోసం మీ జీవితాన్ని తాకట్టు పెడతారా? త్యాగం చేయటం న్యాయమా? కాదు కదా. ఆలోచించండి. బంధువుల కోసం బ్రతికితే చివరికి ఎవరి జీవితం నాశనమవుతుందో తెలుసా? మీ జీవితమే. మీరు బంధువుల కోసం మీ ఆశలను వదిలేస్తే మీ కలలు చస్తాయి, మీ యొక్క ఆత్మవిశ్వాసం చచ్చిపోతుంది, మీలోని నిజమైన వ్యక్తిత్వం కనుమరుగైపోతుంది. చివరికి మీ మీద మీకే గౌరవం అనేది పోతుంది. అత్యంత బాధాకరమైన విషయం, నిజం ఏంటి అంటే, మీరు కష్టపడ్డప్పుడు, మీ జీవితం కూలిపోయినప్పుడు మీ బాధను మోసేది మీరే కదా. కానీ మీ నిర్ణయాల్లో మాత్రం వాళ్ళ హక్కు చెలాయిస్తారెందుకు? బంధువులు మీ జీవితానికి బాధ్యత తీసుకుంటారా? స్నేహితులు తీసుకుంటారా? మీరు విఫలమైతే వాళ్ళు మీతో నిలబడతారా? మీరు కష్టాల్లో ఉంటే వాళ్ళు మీ బాధ పంచుకుంటారా? మీరు ఒంటరిగా పోరాడితే వాళ్ళు మీ భుజం పట్టుకుంటారా? లేదు కదా. చాలాసార్లు సమాధానం లేదు అనే ఉంటుంది. అయితే మరి వాళ్ళ అభిప్రాయాలకి ఎందుకు ఇంత విలువ? ఎందుకు మీ జీవితాన్ని అర్పించాలి చెప్పండి? ఆలోచించి మిత్రమా. బంధువులకు, స్నేహితులకు గౌరవం ఇవ్వాలి, కానీ ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ ముందు పెట్టకూడదు. ఇది మన సమాజంలో ఉన్న అతి పెద్ద మోసం. బంధువులని గౌరవించాలి అంటారు, కానీ మన ఆత్మగౌరవం గురించి మాత్రం ఆలోచించరు, ఎవ్వరూ మాట్లాడరు. నిజానికి గుర్తుంచుకోవాల్సింది ఇదే: ఆత్మగౌరవం లేని గౌరవం, విలువలేని భిక్ష. మీరు మీ జీవితానికి మీరే నిర్ణయం తీసుకోగలగడం, మీ హద్దుల్ని మీరే గీసుకోవడం, ఇవే నిజమైన పరిపక్వత లక్షణాలు. బంధువులకి బానిస కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? స్నేహితులకు బానిసలుగా ఉండకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉండాలి? ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలి అంటే మీ మీ నిర్ణయాలు మీ బాధ్యత. అవసరం లేని వివరణలు ఇవ్వడం మానేయాలి. ప్రతి ఒక్కరిని కూడా సంతోషపెట్టాలనే భ్రమని వదిలేయాలి. అవును, లేదు అనడం నేర్చుకోవాలి. మీ లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి.
ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మిత్రమా, మీ యొక్క జీవితానికి మీరు నిలబడితేనే ప్రపంచం మీ ముందు నిలబడుతుంది. బంధువులు, స్నేహితులు మీ జీవితంలో భాగం కావచ్చు, కానీ మీ జీవితం యొక్క యజమానులు మాత్రం కారు కదా. మీరు పుట్టింది వారి అంచనాలకు సరిపోవడానికి కాదు, మీరు పుట్టింది మీ యొక్క జీవితాన్ని జీవించడానికి, అర్థవంతంగా మార్చుకోవడానికి. బంధువులను ప్రేమించండి, కానీ వాళ్ళకి అడుగుమడుగులు వత్తద్దు. వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వండి, కానీ మీ స్వేచ్ఛను తాకట్టు పెట్టద్దు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ జీవితాన్ని జీవించేది మీరే, మీ బాధను భరించేది కూడా మీరే. అందుకే మీ జీవితం మీ మీద పూర్తి హక్కు మీకే ఉంటుంది, మీ చేతుల్లోనే ఉంచుకోండి. బంధువులకు, స్నేహితులకు బానిస అవ్వడం అంటే కేవలం వారి మాట వినడం మాత్రమే కాదు, అది మీ ఆలోచనల్ని, నిర్ణయాలని, ధైర్యాన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టడం అవుతుంది. మీరు ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఇలా అనుకుంటారా? మా పిన్ని ఏమంటుందో, మా మామయ్యకు నచ్చుతుందో లేదో, వాళ్ళు తప్పుగా మాట్లాడతారేమో. అక్కడ మీరు గమనించాలి, మీ జీవితాన్ని మీరు కాదు, వాళ్ళ భయాలు నడుపుతున్నాయని. మీరు ఎదుగుతుంటే, మీరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటే, అలాగే మీ నిర్ణయాలపై నిలబడుతుంటే అది కొంతమందికి భరించలేరు. అప్పుడు వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ముందుగా లేదు అంటారు, గర్వం పెరిగింది అంటారు, మాట వినడాన్ని మానేశారు అంటారు. కానీ నిజం ఏంటి అంటే మీరు బానిసలా ఉండడం మానేశారని అర్థం. వాళ్లకు అసహనంగా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా సహజంగా కావాల్సింది ఒక్కటే, అదేంటంటే అంగీకారం. కానీ అదే అంగీకారం మీద మీ జీవితం ఆధారపడితే మీ జీవితం ఎప్పటికీ కూడా వాళ్ళ చేతుల్లో తాకట్టు పెట్టిన గాలిపటంలో ఆడుతూ ఉంటుంది. వాళ్ళు సరే అంటే మీరు బ్రతుకుతారు, వాళ్ళు వద్దు అంటే మీరు బ్రతకలేరు, కుంగిపోతారు, కుమిలిపోతారు. ఇది జీవితం కాదు కదా, ఇది మానసిక బానిసత్వం. బంధువులు, స్నేహితులు ఎప్పుడు కూడా మీ తప్పుల్ని క్షమించరు, అలాగే మీ విజయాన్ని భరించరు. ఇది కఠినమైన నిజమైన వినాల్సిందే మిత్రమా. మీరు విఫలతమైన ముందే చెప్పారంటే, మీరు విజయాన్ని సాధిస్తే అదంతా కూడా అదృష్టం అంటారు. మీ కష్టాన్ని ఎప్పటికీ గుర్తించరు, మీ ధైర్యాన్ని ఎప్పటికీ మెచ్చుకోరు. అందుకే గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని వాళ్ళ అంగీకారానికి అప్పగిస్తే మీ విలువను వదిలి అరటిపండు తొక్కలా తీసేస్తారు. అరటిపండు వలిచి వాళ్ళ నోట్లో పెట్టినట్టు అవుతుంది. బంధువుల్ని, స్నేహితుల్ని ఎదుర్కోవడం కాదు, మీతో మీరు నిలబడాలి. బంధువులతో గొడవ పడాల్సిన అవసరం లేదు, స్నేహితులను వదులుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని తిట్టాల్సిన పని లేదు, వాళ్ళని దూరం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఏం చేయాలి? కావాల్సింది ఒక్కటే, మీ లోపల మీరు బలంగా నిలబడాలి. మీ నిర్ణయం మీరే స్పష్టంగా తీసుకోవాలి. మీ మాట నిశ్చయంగా మీరే తీసుకోవాలి. మీ ప్రవర్తన శాంతంగా మీలోనే ఉండాలి. చివరికి వాళ్ళే మౌనంగా మారుతారు. ఇది నా జీవితం అని చెప్పడం స్వార్థం కాదు, మన సమాజంలో అదొక పెద్ద భ్రమ. నీ గురించి నువ్వు ఆలోచిస్తే స్వార్థం, ఇతరుల్ని పట్టించుకోకపోతే చెడ్డవాడు అని ముద్రేస్తారు. కానీ నిజం ఏంటంటే మీ జీవితం మీద నువ్వు బాధ్యత తీసుకోవడం స్వార్థం కాదు కదా, అది పరిపక్వత. నీ సంతోషాన్ని నువ్వే నిర్మించుకోకపోతే ఇక ఎవరు వచ్చి నిర్మిస్తారు? ఒంటరిగా నిలబడటం నేర్చుకో మిత్రమా, అప్పుడే నిజమైన గౌరవం దక్కుతుంది. మొదట మీరు ఒంటరిగా అనిపిస్తారు, కానీ మాటలు తగ్గుతాయి, పిలుపులు తగ్గుతాయి, అవసరాలు తగ్గుతాయి. నిజమే కదా, కానీ అదే ఒక మలుపు మీ జీవితానికి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకోలేని స్థితికి వచ్చినప్పుడే మిమ్మల్ని గౌరవించడం నేర్చుకుంటారు. చివరి మాట ఏంటో తెలుసా? బంధువులు మారరు, స్నేహితులు మారరు, మీరే మారాలి. వాళ్ళ స్వభావం మారదు, వాళ్ళ ఆలోచనలు మారవు,
కాబట్టి వాళ్ళ నోళ్ళు అస్సలు ఆగవు. మారాల్సింది ఒక్కటే, మీ ఆలోచన, మీ ధైర్యం, మీ బలం, మీ హద్దులు. మీ యొక్క బంధువుల్ని, స్నేహితుల్ని ఇష్టపడడం, ప్రేమించటం, మీ అభిప్రాయాలకు బానిస అవ్వద్దు. మీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టవద్దు. మీ ఒళ్ళోనే ఉంచుకోండి. ఎందుకో తెలుసా? చివరికి మీ జీవితానికి బాధ్యత వహించేది మీరే కాబట్టి, మీరు మాత్రమే కాబట్టి. అర్థమైందా మిత్రమా? ఇక అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక నిజం ఏంటి అంటే, మీ యొక్క విలువలను కాపాడుకోవటం ఎంతో ముఖ్యం. స్నేహితులు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమంటారో అని ఆలోచించటం మానేసి మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది మీరే. విన్నారు కదా అండి? ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.